చింతల్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, పలు డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు హాజరై 21,46,000 రూపాయల విలువ గల 57 సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భద్రతను రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, మొహమ్మద్ రఫీ, డివిజన్ అధ్యక్షులు విజయ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏది ఏమైనా పూనా నగరం నీట్ గా ఉంది. దానికి నేర్చుకునేవి మనం చాలా కొన్ని మనం నేర్చుకునేవి కూడా ఉన్నాయి, తెలుసుకుని వచ్చాము. మేము స్టడీ టూర్కి వెళ్ళాము. మీ అందరికి కూడా నమస్కారం. మేము వెళ్ళింది స్టడీ టూరు, మేము వెళ్ళింది విహారయాత్ర కాదు. మీకు 2 సార్లు చెప్తున్నాం. అందరూ మమ్మల్ని విహారయాత్రలు అని చెప్పి పేపర్లో వేశారు. మేము వెళ్ళింది స్టడీ టూరు, వెళ్ళాము వచ్చాము. మీ అందరికి కూడా మళ్ళీ విడమర్చి ప్రజలకు కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరందరూ మీ ద్వారా ఈ విషయాలన్నీ పేపర్లో ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఉంటుంది ఎక్కువ మ్యాన్ పవర్ కంటే కూడా పూణేలో ఎక్కువ మెకానికల్ గా అసలు మెకానిజం ఎక్కువ ఉంది. అన్ని మిషన్స్ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఎక్కడ రోడ్ల మీద చూసినా జేసీబీలు, ఎక్కడ చూసినా కూడా జేసీబీలు వర్క్ చేస్తున్నాయి. అంత నీట్ గా ఉండటానికి కారణం కూడా వాళ్ళు ఇంత శ్రమపడి ఇప్పటికీ అంత పూణేని అంత నీట్ గా చేయటం అంటే 70 సంవత్సరాల శ్రమ వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు సెట్ అయ్యి దాన్ని పూణే చూస్తే చాలా అందంగా ఉంది, నీట్ గా ఉంది అని అనిపించింది మాకు కూడా. చాలా శానిటేషన్ మాత్రం నెంబర్ 1 గా ఉంది. ఎందుకంటే శానిటేషన్ లో అన్ని కూడా మిషన్స్, రోడ్డు మీద ఒక్క పేపర్ కానీ ఒక్క కవర్ కానీ, అలాగే కవర్లో పాలిథిన్ కవర్లు వాడటానికి వీలు లేదు. కవర్ లో నుంచి 25,000 వరకు వాళ్ళకి ఫైన్ వేస్తారంట. ఇది వాడకూడదు. ప్లాస్టిక్ నివారణ. ప్లాస్టిక్ అనేది వాడితే అసలు 500 దగ్గర నుంచి 25,000 వరకు వేస్తారంట. అది చాలా కఠినంగా కూడా ఉంటుందంట వాళ్ళకి. చెట్టు నరికితే, ఎవరన్నా చెట్టు నరికితే 2 years జైలు శిక్ష అంట. ఒక చెట్టు తీస్తే, ఒకవేళ రోడ్ వైడింగ్ లో ఒక చెట్టు తీయాల్సి వస్తే ఆ చెట్టుకు బదులు మళ్ళీ పెద్ద మొక్కలు 3 వేస్తారంట వాళ్ళు. అలా చెత్త సేకరణ, మొక్కల హరితారమే కాకుండా గ్రీనరీతో పాటు ఈ పని కూడా చేస్తున్నారు వాళ్ళు. అంటే ప్లాస్టిక్ నివారణ. అదే ప్లాస్టిక్ మాత్రం అక్కడెక్కడ కూడా మేము ఎక్కడ చూసినా కూడా మాకు దాంట్లో రోడ్డు మీద కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనిపించలేదు. ఎందుకంటే ప్లాస్టిక్ చాలా వాళ్ళు కఠినంగా చేస్తున్నారు. అది కూడా మొక్కలు కొట్టడం కూడా చాలా కఠినంగా చేస్తున్నారు. కాబట్టి ఆ 2 మంచి సక్సెస్ గా జరుగుతున్నాయి. అక్కడ అదొకటి మనం కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ నివారణ అనేది మనం కూడా చాలా కఠినంగా చేస్తే నివారణ చేయగలుగుతాం. ఇంత ముందు మనం కూడా చేసాము, మళ్ళీ మధ్యలో ఆగిపోయింది. ఫస్ట్ చేసాం మనం కూడా బాగానే, షాపుల దగ్గరికి వెళ్ళి అన్ని ఫైన్ లేటు అలా బాగా చేసాము. అలాగే మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫస్ట్ అసలు ఎక్కడ కూడా డ్రైన్లు కానీ ఆ డ్రైన్లో చెత్త తీసి రోడ్ల టైపింగ్ కానీ ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల సగం నీట్ గా కనిపించడం పూనా కనిపించింది. అలాగే వాళ్ళందరి దగ్గర ఇప్పుడు కార్పొరేట్ షాపులు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఐటీ ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళు ఇచ్చిన ఫండ్ తో పూణే స్కూల్ మెయింటైన్ చేస్తుంది. వీళ్ళే కట్టించారు స్కూలు, మెడికల్ కాలేజీ ఈ కార్పొరేషనే కట్టించడం జరిగింది. అది ఎవరిది? కార్పొరేట్ ఆఫీసులు CSR ఫండ్ నుంచి కట్టించడం జరిగింది. అలాగే మనం కూడా అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే కొన్ని మనం కూడా అలాంటి నేర్చుకుని మన జనాభా ప్రకారంగా మనం కూడా అలా వేసి నేర్చుకోవచ్చని చేయొచ్చని మేము కూడా ఒక ప్రయత్నం చేయాలి. ఏదో ఒకటి మనం వెళ్ళాం స్టడీ టూర్, ప్లాస్టిక్ నివారణ ఏంటి, ఇలాంటి చిన్న మనం కూడా ఖచ్చితంగా ఇది అమలు పెట్టాలి. ఆ అమలులో భాగంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే పూణేలో ప్రజలు అందరూ కూడా సమానంగా పనిచేస్తారు. ప్రజలు ప్లస్ NGOs, కార్పొరేషను అందరి ఇదితో అక్కడ అంత నీట్ గా చేయటం జరిగింది. అందరి సహకారంతో ప్రజలు కూడా, ఖమ్మం ప్రజలు కూడా అందరూ కూడా మీరు మాకు అందరికి సహకరించాలి. కార్పొరేషన్ సహకరించితే మనం కూడా అంతకన్నా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఖమ్మాన్ని అంతకన్నా నీట్ గా చేసుకోవచ్చు మనం. మీరు అందరి సహకారం కావాలని కోరుకుంటున్నా. మేము వెళ్ళింది స్టడీ టూరు.
స్టడీ టూర్ లో మేము నేర్చుకొచ్చి మీకు ప్రెస్ మీట్ లో ప్రజలందరికీ చెప్పాలని, మీ ద్వారా ప్రజలందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.